వరుస పరాజయాలతో కుంగిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీయా? లేకుంటే కవిత? లేకుంటే బీజేపీయా? ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే కవిత ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందేమో అని అనుమానాలు కలుగుతున్నాయి. కవిత, ఎమ్మెల్సీ కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె జాగృతి జనం బాట పేరిట పాత 10 జిల్లాలను ఆల్రెడీ చుట్టి వచ్చారు. అంటే యాత్ర పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 4 నెలల పాటు మొత్తం 33 జిల్లాలను కూడా ఆమె పర్యటించబోతున్నారు, యాత్ర చేయబోతున్నారు. సరే, ఈ యాత్ర సందర్భంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నాయకులందరూ పెద్ద ఎత్తున ఆమెపై మండిపడుతున్న సంగతి మనకు తెలుసు. రకరకాలుగా అటాక్ చేస్తున్నారు. ఆమెపై ఉన్న లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నారు, ఆమెకు సంబంధించిన ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, ఆమె బంజారాహిల్స్లో నిర్మించుకున్న భవంతి గురించి మాట్లాడుతున్నారు. ఇంకా అనేక ఆరోపణలతో ఆమెను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి కవిత అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ ఎవరు కావాలి? కాంగ్రెస్ పార్టీ కావాలి. సరే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తూనే ఇంటర్నల్గా తమ పార్టీ నుంచి బయటకు గెంటి వేసిన కవితతో కూడా పోరాడవలసిన పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి చికాకు కలిగించే వ్యవహారం కూడా. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఇది తలనొప్పి తీసుకొచ్చిన అంశం. సొంత కూతురు గట్టిగా ఏమీ అనలేడు, ఆమెను పిలిచి మందలించలేడు, తిట్టలేడు, కొట్టలేడు. కానీ పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేశాడు. సస్పెండ్ చేయడమే ఆమె ఇక తిరుగుబాటు బావటాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత ఆమె జాగృతి జనం బాట పేరిట జరుపుతున్న యాత్రలో భాగంగా ఆమె అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అసలు ఆ 10 ఏళ్ల కాలంలో ఎవరికి ఏమీ న్యాయం జరగలేదన్న ఆరోపణలు చేస్తున్నారు. ఆ 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదని చెప్తున్నారు. కేసీఆర్ హయాంలో ఆ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లభించలేదని చెప్తున్నారు. ఆ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం లభించలేదని కూడా ఆమె చెప్తున్నారు. సో ఇక ఆమె ఎప్పుడైతే ఇటువంటి అటాక్స్ మొదలుపెట్టారో ఆమె పైన కూడా బీఆర్ఎస్ నాయకులు అటాక్ చేయడం మొదలుపెట్టారు. కౌంటర్ అటాక్స్ నడుస్తున్నాయి. కౌంటర్ అటాక్స్ నడుస్తున్నాయి. ఆమె రాజకీయ ప్రస్థానం ఎట్లా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఏమిటి, నేను చెప్పాను కదా, లిక్కర్ కేసు వగైరా వగైరా అన్ని అంశాలపైన కూడా ఆమె మాట్లాడుతున్నారు. ఆమె పైన మాట్లాడుతున్నారు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ఆమె కూడా తక్కువ తినలేదు. పైగా కేసీఆర్ కూతురు, వాక్పటిమ ఎక్కువే, ధైర్యం ఎక్కువే, తెగింపు ఎక్కువే. అండ్ మరోవర్ కేసీఆర్ రక్తం పంచుకున్న కూతురు కనుక సహజంగానే తండ్రికున్న లక్షణాలు అంటే పర్టికులర్గా మొండితనం అది కూడా ఆమెకు వచ్చేసింది. సో ఆమె ఈ జిల్లాల పర్యటనల్లో తనపై వస్తున్న అంటే తమ పార్టీ ఇన్ ద సెన్స్ తన పూర్వ పార్టీ అనాలి మనం. అంటే ఆమె పార్టీతో డిస్కనెక్టెడ్ కనుక ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీకి ఆమెతో లింక్ పెట్టడం కుదరదు. బీఆర్ఎస్ పార్టీతో ఆమె డిస్కనెక్టెడ్. పార్టీ ఆమె సస్పెండ్ చేసింది, ఆమె కూడా తమ పార్టీని బీఆర్ఎస్ పార్టీని డిజోన్ చేసింది. సో ఆమె ఏం చెప్తుందో మనం ఒకసారి విందాం. నా మీద ఉట్టిగా ఏదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రదర్, నిలబడదు. నేనేమంటున్నా, నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. నన్ను ఒక ఆడబిడ్డను తీసుకెళ్లి ఎండాకాలంలో తిహార్ జైల్లో పెడితే 6 నెలలు వేరే వాళ్ళు అయితే డిప్రెస్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. నేను ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా? నా భుజాల మీద ఒక బరువు ఉంది. అదేంటి? తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదు. రాజకీయాల్లోకి వస్తే మహిళల్ని తొక్కేయాలంటే 2 రోజులు జైల్లో వేస్తే వీళ్ళు ఇంట్లో పడుకుంటారు అని అనుకోకూడదు. ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తానే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి. అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నా. ఎస్, ఫ్యామిలీకి దూరం అయ్యాం. ఎస్, పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తారు. రేపు పొద్దున మీరు చూడండి, చాలా ఎక్కువ చేస్తారు. చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు.
అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా, తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నది. వాళ్ళు డిప్రెస్ కావద్దు, రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి. అందుకోసమే ఫైట్ చేస్తున్నా అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఫైట్. రైట్. సో ఇప్పుడు దీన్ని బట్టి అంటే కవిత చేసిన కామెంట్స్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు జరుగుతున్న దాడులు చాలా చిన్నవి మాత్రమే. ముందు ఇంకా ఎక్కువగా కూడా తనపై దాడులు చేసే అవకాశం ఉంది. పైగా మరింత దిగజారి కూడా తనపై అటాక్ చేసే అవకాశం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అంటే ఎప్పుడైతే తాను సామాజిక న్యాయం అంటే సామాజిక తెలంగాణ ఏర్పడలేదు, సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయాము, కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడింది అని ఆమె అన్న రోజు నుంచే ఆమెకు పార్టీకి మధ్య ఒక గ్యాప్ ఏర్పడిన మాట నిజం. ఇంకా అక్కడి నుంచి రకరకాలుగా ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ చూసి చివరకు ఆమెను బయటికి పంపించేశారు. ఇప్పటిక ఆమె పార్టీ పైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎత్తి చూపుతూనే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బహుశా బీఆర్ఎస్ పార్టీ పైన అటాక్ చేయడానికి గల కారణాలను మనం కనుక అనలైజ్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీలో యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అనేది చాలా కాలంగా ఉన్న ఒక విమర్శ అనండి, లేదు అటువంటి ఒక ఒపీనియన్ అయితే తెలంగాణలో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్. సో ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ పక్కకు నెట్టివేసి, వాళ్ళందరినీ పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఈ బీటీ బ్యాచ్ అంటే కొత్తగా టీఆర్ఎస్లో చేరిన వాళ్ళను వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి, వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, వాళ్ళకే టికెట్లు ఇచ్చి, వాళ్ళకే అనేక రకాల పదవులు ఇచ్చి బంగారు తెలంగాణ అంటే బీటీ బ్యాచ్ను కేటీఆర్ చాలా ఎక్కువగా వాళ్ళను నెత్తిన పెట్టుకున్నారన్నది కవిత ఆరోపణ. ఇది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఆమె నేరుగా చెప్పారు. బీటీ బ్యాచ్ కారణంగా యూటీ బ్యాచ్ అంతా కూడా దెబ్బతిన్నది. బీటీ బ్యాచ్నే ఆ పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తూ వచ్చిన కారణంగా ఉద్యమంలో అసలు పాల్గొన్న వాళ్ళంతా, అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదన్నది కూడా ఆమె అభియోగం. సో దీనికి పార్టీ వైపు నుంచి జవాబు రావాల్సి ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, పార్టీ వైపు నుంచి జవాబు కాకుండా పార్టీకి చెందిన కొంతమంది నాయకులతో, చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే మరికొంత మాజీ ఎమ్మెల్యే క్రాంతి కావచ్చు, మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ నాయకులతో ఆమెను విమర్శించడం, ఆమెపై ఆరోపణలు గుప్పించడం, ఆమె కాంగ్రెస్ ఏజెంట్గా అని చెప్పడం, లేకుంటే రేవంత్ రెడ్డికి కోవర్ట్గా పనిచేస్తుందని చెప్పడం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలాగానే ఆమె పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించడం, ఇవి జరుగుతున్నాయి. దీనివల్ల ఇప్పుడు కవిత బలమెంత, కవితకు రాజకీయంగా వస్తున్న మైలేజ్ ఎంత, ఆమెను ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇదంతా ఒక ఆస్పెక్ట్. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఈ చర్యల వల్ల అంటే ఆమెను పట్టించుకోకపోతే అసలు సమస్య లేదు. ఆమె ఏం మాట్లాడినా వెంటనే కౌంటర్ ఇవ్వడానికి వీళ్ళు మొదలుపెట్టారో, కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టారో, వీళ్ళే ఉద్దేశపూర్వకంగా కవితను ఎంతో కొంత రాజకీయంగా బలోపేతమయ్యే దిశగా వీళ్ళే పనిచేస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.